హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డైరెక్ట్ టూలింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇండైరెక్ట్ మెథడ్స్ ఫర్ టూల్ ప్రొడక్షన్ నెసెసిటేట్ ఏ మినిమమ్ ఆఫ్ వన్ ఇంటర్మీడియట్ రిప్లికేషన్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఇండైరెక్ట్ మెథడ్స్లో ఇప్పటిదాకా మనం చూసిన టూల్ ప్రొడక్షన్స్లో ఏదో ఒకటి మనకి ఎంతో కొంత మనకు రిప్లికేషన్ అనేది ఏర్పడుతూ ఉంది ప్రాసెస్లో. దిస్ మైట్ రిజల్ట్ ఇన్ ఏ లాస్ ఆఫ్ యాక్యురసీ అండ్ ఇంక్రీజ్ ది టైమ్ ఫర్ బిల్డింగ్ ది టూల్. దీనివల్ల మనకేమవుతుందంటే యాక్యురసీ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏంటంటే తగ్గుతుంది, అలాగే మనకి టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది టూల్ ప్రోడక్ట్ మనకి ప్రోడక్ట్ అనేది కంప్లీట్ అవడానికి. టు ఓవర్కమ్ సమ్ ఆఫ్ ది డ్రాబ్యాక్స్ ఆఫ్ indirect methods, new rapid tooling methods have come into existence that allow injection molding and die casting inserts to be built directly from 3D models. సో వీటన్నిటిని మనం ఏంటంటే ఓవర్కమ్ చేయడం కోసం మనం ఇప్పుడు స్పెషల్గా ఈ డై కాస్టింగ్లోను మోల్డింగ్ ఇంజెక్షన్ మోల్డింగ్లోను 3D మోడల్స్ని డైరెక్ట్గా మనం ఇప్పుడు తయారు చేయడానికి చూస్తున్నాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఏ డైరెక్ట్ టూలింగ్. వీటిల్లో మెయిన్గా మనకు ఉపయోగపడేది ఏంటంటే డైరెక్ట్ ఎయిమ్. ఓకే, ఈ డైరెక్ట్ ఎయిమ్ అంటే ఏంటంటే డైరెక్ట్ యాక్సిస్ ఇంజెక్షన్ మోల్డ్స్. సో ఈ యాక్సిస్ ఇంజెక్షన్ మోల్డ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ హియర్ యాక్సిస్ రిఫర్ టు యాక్యురేట్ క్లియర్ ఎపాక్సీ సాలిడ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఈ యాక్సిస్ రిఫర్ టు యాక్యురేట్ క్లియర్ ఎపాక్సీ సాలిడ్. ఓకే, సో స్టీరియోలిథోగ్రఫీ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎపాక్సీ ఇన్సర్ట్స్ for injection molding tools for thermoplastic parts because the temperature resistance of curable epoxy resins available at a temperature as high as 300 degrees Celsius. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ స్టీరియోలిథోగ్రఫీని ఉపయోగించి మనం ఇప్పుడు ఎపాక్సీని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇంజెక్షన్ మోల్డింగ్ టూల్స్లో ఎపాక్సీని ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం. అది కూడా ఏంటంటే థర్మోప్లాస్టిక్ పార్ట్స్. ఎందుకంటే టెంపరేచర్ రెసిస్టెన్స్, మనకి ఇక్కడ టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ జనరల్గా మనం చూసుకున్నట్లయితే దీని యొక్క కెపబుల్ వచ్చేసరికి ఏంటంటే హై టెంపరేచర్ ఆఫ్ ఎపాక్సీ ఈజ్ హియర్ 300 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. అందుకని మనం ఎటువంటి ఏవైనా సరే ఇప్పుడు ఎక్కువగా క్యూర్ ఇదైపోయినాయి అంటే ప్లాస్టిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి మెల్ట్ అయిపోయే పాసిబిలిటీ ఉండటం వల్ల హెవీ మెల్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ప్రోడక్ట్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఓకే, సో ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఫుల్ కంప్లీట్గా ఇదవడం కోసం మనం చేసేది ఏంటంటే స్టీరియోలిథోగ్రఫీని ఉపయోగించి ఎపాక్సీని ఇన్సర్ట్ చేస్తాం అనమాట డైరెక్ట్గా. ఓకే, స్పెసిఫిక్ రూల్స్ అప్లై టు ది ప్రొడక్షన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ మోల్డ్స్. ఈ ఇంజెక్షన్ మోల్డ్స్ మనం అప్లై చేయడానికి స్పెసిఫిక్ రూల్స్ అనేవి మనకి ఇక్కడ అప్లికేబుల్గా ఉంటవి. ద ప్రొసీజర్ డీటెయిల్డ్ ఇన్ ఈజ్ అవుట్ లైన్డ్ బిలో. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చెప్పబడింది. యూజింగ్ ఏ 3D CAD ప్యాకేజ్ ద ఇంజెక్షన్ మోల్డ్ ఈజ్ డ్రాన్. ఇక్కడ ఏదైతే మనం ఇంజెక్షన్ మోల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంజెక్షన్ మోల్డ్ యొక్క పీస్ని మనం 3Dలో మోడల్ అనేది తయారు చేసుకుంటాం. రన్నర్స్, ఫ్యాన్ గేట్స్, ఎజెక్టర్ పిన్స్ అండ్ క్లియరెన్స్ హోల్స్ ఆర్ యాడెడ్ అండ్ మోల్డ్. ఇక్కడ వీటిల్లో మనం ఏంటంటే డైరెక్ట్గా రన్నర్స్, ఫ్యాన్ గేట్స్, ఎజెక్టర్ పిన్స్ అండ్ క్లియరెన్స్ హోల్స్ అంటే ఎక్కడెక్కడ మనకి ఏవేవి కావాలో ఇవన్నీ కూడా మనం అన్నీ యాడ్ చేసుకుంటాం మోల్డ్లో. ఈజ్ షీల్డ్ టు ఏ రికమెండెడ్ థిక్నెస్ ఆఫ్ 1.27 mm. ఇక్కడ వీటిని ఉంటుంది, ఎంత ఉంటుందంటే థిక్నెస్ వచ్చేసరికి 1.27 mm ఉంటుంది షీల్డ్ యొక్క రికమెండెడ్ థిక్నెస్. ద మోల్డ్ ఈజ్ దెన్ బిల్ట్ యూజింగ్ యాక్యురేట్ క్లియర్ ఎపాక్సీ సాలిడ్ స్టైల్ ఆన్ ఏ స్టీరియోలిథోగ్రఫీ మిషన్. ఇక ఈ మోల్డ్ వచ్చేసరికి ఏంటంటే యాక్యురేట్ క్లియర్ ఎపాక్సీ ఆఫ్ సాలిడ్ స్టైల్ స్టీరియోలిథోగ్రఫీ మిషన్ పైన మనం వచ్చేసరికి ఏంటంటే యాక్యురేట్గా దీన్ని మనం యూస్ చేస్తాము. నెక్స్ట్ ద సపోర్ట్స్ ఆర్ సబ్సిక్వెంట్లీ రిమూవ్డ్ అండ్ ది మోల్డ్ ఈజ్ పాలిష్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డ్రాన్ టు facilitate part release.
ఎప్పుడైతే మనం ఈ పార్ట్ను మొత్తం తయారు చేయడానికి ఇచ్చేస్తూ ఉంటామో ఆ టైంలో సపోర్ట్స్ అనేవి మనము రిమూవ్ చేసుకుంటాం అనమాట. అది సబ్సీక్వెంట్లీ. ఓకే. ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ SLA resin ఈజ్ అబౌట్ 300 times lower than that of conventional tool steel. కన్వెన్షనల్ టూల్ స్టీల్స్తో కంపేర్ చేసుకుంటే మనకేంటంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ టెంపరేచర్ వచ్చేసి మనకి తక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 2002 watts per meter Kelvin ఫర్ క్యూబటూల్ SL5170 ఎపాక్సీ రిజైన్ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాము. ఈ రిజైన్ అనేది టూల్ కంటే కూడా మనకి తక్కువగా ఉంటుంది థర్మల్ కండక్టివిటీ. టు రిమూవ్ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ heat from the tool and reduce and the brick of the mold is filled with a mixture made up of 30% by volume of aluminum granulate and 70% of epoxy resin. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టు రిమూవ్ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ మనం టూల్ నుంచి రిమూవ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. రిడ్యూస్ మరియు బ్రిక్ అనేది ఏంటంటే ఆఫ్ ది మోల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎ మిక్చర్ విత్ అప్ ఆఫ్ ఇక్కడ ఫిల్డ్ ఏదైతే మనం మోల్డ్ తయారు చేస్తున్నామో ఆ తయారు చేసే మోల్డ్కి ఒక మిక్చర్ మనం వచ్చేసరికి ఏంటంటే 30% ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ అల్యూమినియం గ్రాన్యుయేట్ అండ్ 70% ఆఫ్ ఎపాక్సీ రిజైన్ మిక్చర్ని మనం యూస్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఓకే. ద కూలింగ్ ఆఫ్ ది మోల్డ్ ఈజ్ కంప్లీటెడ్ బై blowing air on the mold force as they separate after the injection molding operation. ఎప్పుడైతే ఈ కూలింగ్ ఆఫ్ ది మోల్డ్ ఈజ్ కంప్లీటెడ్ బై బ్లోయింగ్ ఎయిర్, మనం బ్లోయింగ్ ఎయిర్ ద్వారా వచ్చేసరికి ఏంటంటే ఈ మోల్డ్ని కూల్ చేస్తూ ఉంటాం అనమాట ఎప్పటికప్పుడు. సో ఎప్పుడైతే మనకి ఈ కంప్లీట్ అయిపోయిందో ఆబ్జెక్టు, ఈ మోల్డ్ని బ్లో తోటి మనం ఫోర్స్గా దాన్ని కంప్లీట్గా కూల్ చేసేసి ఆబ్జెక్ట్ని మిషన్ నుంచి సపరేట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇక అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ హియర్ అడ్వాంటేజెస్ లుక్ ఎట్ దిస్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మౌల్డ్ అప్ టు 100 parts. ఇది వచ్చేసరికి ఏంటంటే 100 parts తయారు చేయడానికి సూటబుల్ అవుతుంది. బోత్ రెసిస్టెన్స్ టు ఎరోషన్ అండ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ DAM tools can be increased by deposition of a 25 micron layer of copper on mold surfaces. మౌల్డ్ సర్ఫేసెస్ పైన మనం ఇక్కడ 25 micron లేయర్ అనేది ఇంకొచ్చేసి ఇంక్రీజ్ చేస్తాం అనమాట DAM టూల్స్ని. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ దట్ కెన్ బీ అబ్టైన్డ్ యూజింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ డిపెండెంట్ ఆన్ ది షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది మోల్డెడ్. ఏదైతే మనం పార్ట్ తయారు చేస్తున్నామో ఆ పార్ట్ యొక్క సైజు, షేపు దాని మీద డిపెండ్ అయిపోయి నెంబర్ ఆఫ్ పార్ట్స్ని తయారు చేయగలుగుతాం. యాజ్ వెల్ యాజ్ స్కిల్స్ ఆఫ్ గుడ్ ఆపరేటర్ హూ కెన్ సెన్స్ వెన్ టు స్టాప్ బిట్వీన్ సైకిల్ టు అలౌ మోర్ కూలింగ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి హై స్కిల్డ్ ఆపరేటర్ అనే అతను కావాలి. ఎందుకంటే ఎప్పుడు మనకి కూలింగ్ ఇవ్వాలి, ఎప్పుడు మనకు స్టాప్ చేయాలి అనేది ఆపరేటర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ స్లైట్లీ మోర్ డిఫికల్ట్ దెన్ ఇండైరెక్ట్ మెథడ్స్ బికాస్ ఫినిషింగ్ మస్ట్ బి డన్ ఆన్ ఇంటర్నల్ షేప్స్ ఆఫ్ ది మోల్డ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఇండైరెక్ట్ మెథడ్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫినిషింగ్ మస్ట్ బి డన్ ఆన్ ఇంటర్నల్ షేప్స్ ఆఫ్ ది మోల్డ్. ఇక్కడ ఎందుకంటే ఇంటర్నల్ షేప్స్ యొక్క ఫినిషింగ్ కూడా మనకి నీట్గా ఉండటం అదే స్మూత్గా ఉండటం కోసం అనమాట. ఓకే. ఆల్సో డ్రాఫ్ట్ యాంగిల్స్ ఆఫ్ ఆర్డర్ అప్ టు 1 and the application of the release agent in each injection cycle are required to ensure proper part ignition. Also మరియు ఇక్కడ డ్రాఫ్ట్ యాంగిల్ ఆఫ్ ఆర్డర్ అప్ టు 1 and the application, ఇక్కడ అప్లికేషన్ ఒకటి ఉపయోగిస్తాము. ఆఫ్ ది రిలీజ్ ఏజెంట్ ఇన్ ఈచ్ ఇంజెక్షన్ సైకిల్, ఒక్కొక్క ఇంజెక్షన్ సైకిల్కి ఆర్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ పార్ట్ ఇగ్నిషన్. ఏదైతే పార్ట్ ఇగ్నిషన్ మనకు కావాలో అది మనం ఇక్కడ యూస్ చేస్తూ ఉంటాం అనమాట.
A direct AIM mold is not durable like aluminum filtered epoxy mold. A direct aim mold is not durable like aluminum filtered epoxy mold. ఇంజెక్షన్ సైకిల్ టైమ్ ఈజ్ లాంగ్. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మనకి డ్యూరబుల్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా అల్యూమినియం ఫిల్టర్డ్ ఎపోక్సీ మోల్డ్ రెండు బోత్ మిక్సర్ మనం చేయటం వల్ల ఇక్కడ మనకి ఏమవుతుందంటే సైకిల్ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇట్స్ టేకింగ్ టైం ప్రాసెస్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డైరెక్ట్ టూలింగ్ మిషన్స్. దాంట్లో ఒక టైప్ చూసాము. ఓకే, నెక్స్ట్ వీ విల్ గో టు అనదర్ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ.